పురాణ విజ్ఞానము. పుట్టిన పిల్లల్ని వాళ్ళ పెద్దలు పుట్టారని భావిస్తారు. నిజానికి చనిపోయిన వారు ఆ కుటుంబంలోనే పుడతారా? అలా అనుకోవడం చనిపోయిన వారి పెద్దల మీద ఉన్న గౌరవ మర్యాదలకు గుర్తు. అంతేకాని మళ్ళీ మనుషులుగానే పుడతారని ఏమిటి గుర్తు? మానవుడు మరణించిన తర్వాత ఈ జీవాత్మ స్వర్గ నరకాల్లో తన బంధువుల్ని పోల్చుకొని మాట్లాడగలదా? మానవుడు ఎన్ని జన్మలు ఎత్తాడని, వాడికి ఎంతమంది బంధువులు ఉన్నారని, వాళ్లకు ఈ శరీరాలు లేవాయే. కావున పోల్చుకోవటాలు, అనుబంధాలు పైలోకాల్లో కుదరవు. ఈ బంధం, ఈ కలయికలు ఈ లోకంతోటే సరి. మనిషి జీవితం, ప్రవర్తన బ్రహ్మరాత వల్లనే జరుగుతాయంటారు. మరి స్వర్గం నరకం ఎందుకు? కర్మకు బాధ్యుడు బ్రహ్మే కదా. పూర్వకర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఖాలు సంప్రాప్తం అవుతాయి. వీటిని బ్రహ్మగారు నిర్ణయిస్తారు అన్నారు. ఇప్పుడు జరిగే మన ప్రవర్తన, మంచి చెడ్డలు సంపాదించడం మనం సృష్టించుకునే కర్మ. ఇందులో మనదే బాధ్యత. ముహూర్త బలం అంటారు కదా. బ్రహ్మజ్ఞులైన వారు పెట్టిన ముహూర్తాలకు బలం ఉంటే ఎంతోమంది దంపతులు విడిపోవటాలు, అకాల వియోగాలు ఎందుకు జరుగుతున్నాయి? అది కర్మఫలం అనుకుంటే ఇక ముహూర్తాలు ఎందుకు? ముహూర్తం అనేది మనం చేయదలుచుకున్న శుభకర్మ నిర్విఘ్నంగా, సంతృప్తిగా, సంతుష్టిగా ఆ కార్యం జరిపించడానికి అవసరం. ఆ ముహూర్తం శాస్త్ర ప్రకారం నిర్దిష్టంగా లేకపోతే కొంత అశుభము కలగవచ్చు. అంతేకాని విడాకులకి, వియోగాలకి నివారణ చేయడానికి కాదు ముహూర్తము. అది వధూవరుల జాతకాలను బట్టి నిర్ణయించుకోవలసిన అంశము. మంచి ముహూర్తం అయినంత మాత్రాన వధూవరుల జాతకాలలో యోగాలను, వియోగాలను మార్చలేదు అని తెలుసుకోవాలి. శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడికి వంగి ప్రణామం చేయకూడదు అంటారు. ఎందుకని? గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం పెట్టకూడదు. సాష్టాంగంగా పెట్టాలి. వంగి పెట్టడం వంకరదండం అంటారు. బుద్ధి కర్మానుసారిని అంటారు కదా. కర్మానుసారం చెడ్డ పనులే చేయవలసిన మనం మంచి పనులు ఎలా చేయగలం? వెనుకటి కర్మను బట్టి బుద్ధి పుడుతుంది. దానిని గ్రహించి పురుష ప్రయత్నంతో మంచి పనులు చేయాలి. ఆ స్వతంత్రం మనకున్నది. చేయకపోవటం మన లోపమే అవుతుంది. ఆత్మకు బంధాలు లేవు. పాపపుణ్యాలకు అనుగుణంగా జన్మలు ఎత్తుతూ ఉంటారు. భార్యాభర్తలు ఒకే జన్మ ఎత్తకపోయినా పాపపుణ్య ఫల అనంతరం కలుస్తారని అన్నారు. ఈ జన్మానుబంధం అనే దానికి అర్థం ఏమిటో? జన్మాంతర బంధాన్ని బట్టే భార్యాభర్తలు అవుతారు. ఈ జన్మలో వారి భావదారుఢ్యాన్ని బట్టి వరుసగా వారే భార్యాభర్తలు కావచ్చు. రుణబంధాన్ని బట్టి విడిపోవచ్చు. దృఢబంధం కలిగిన దంపతులు భార్యాభర్తలు అవుతారనే శాస్త్రం.